మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఇతర ఇల్లీగల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ని నివారించడానికి కీలక చర్యలు తీసుకుంటోంది. ఇలాంటివి గుర్తించేందుకు నిరంతరం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ లో చేసే డిపాజిట్స్ పై ఒక కన్నేసి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ లో ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు, ఏ లిమిట్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల స్క్రూటనీ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎలాంటి ట్యాక్స్ సమస్యలు లేకుండా సేవింగ్స్ అకౌంట్ లో 10 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. మీ క్యాష్ డిపాజిట్లు ఈ లిమిట్ ని మించి ఉంటే బ్యాంక్ ఆ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ కి రిపోర్ట్ చేస్తుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆధారాలు చూపించండి అని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. డబ్బు చట్టబద్ధమైన ఆదాయం లేదా సేవింగ్స్ నుంచి వచ్చిందని మీరు నిరూపించగలగాలి. క్యాష్ డిపాజిట్లపై డైరెక్ట్ ట్యాక్స్ లేదు, కానీ ఎక్కువ డిపాజిట్ చేసినప్పుడు ఎలా వచ్చాయి అనేది మాత్రం నిరూపించాలి. లేకపోతే మీ మీద చర్యలు తప్పవు. కరెంట్ అకౌంట్ ఉపయోగించే బిజినెస్ ఓనర్స్ లేదా ప్రొఫెషనల్స్ కి క్యాష్ డిపాజిట్ లిమిట్ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ లో డిపాజిట్స్ 50 లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేస్తారు. ఆయా బ్యాంకులను బట్టి ఈ లిమిట్ మారే అవకాశం ఉంది. ఎస్బీఐలో అకౌంట్ రకాన్ని బట్టి 5 లక్షల నుంచి 100 కోట్ల వరకు ఆప్షన్ ఉంది. హెచ్డిఎఫ్సిలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కి 10 రెట్లు లేదా 60 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇతర ట్యాక్స్ సెక్షన్ 194N ఈ సెక్షన్ డిపాజిట్లకు కాదు, క్యాష్ విత్డ్రాలకు వర్తిస్తుంది. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 1 కోటి కంటే ఎక్కువ విత్డ్రా చేస్తే 2% టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. గత 3 సంవత్సరాలుగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే విత్డ్రా 20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. కోటి కంటే ఎక్కువ అయితే అది 5% పడుతుంది.